ఇప్పుడు ఏపీలో వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే త్వరలోనే ఏదో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆమె సునీత వచ్చి ఇక్కడ హోంమంత్రి అనితతో భేటీ అయ్యి తన తండ్రి హత్య కేసుకు సంబంధించి డెసిషన్ తీసుకోవాలి, ఎలా అయినా కేసును ముందుకు నడిపించాలని కోరినట్టుగా తెలుస్తోంది. దీనిపై అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు చంద్రబాబు కానీ అటు ఏపీ ప్రభుత్వం? ఇప్పుడు ఒక చర్య ఒకటి తీసుకున్నారు వీళ్ళు. సిబిఐ ప్రవేశానికి మార్గం సుగమం చేశారండి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అసలు 5 సంవత్సరాల పైన అయిపోయింది ఆ మటర్ జరిగి. సిబిఐ చేతికి వెళ్ళి 4 సంవత్సరాల పైన అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు దీన్ని సిబిఐని కోర్టులు న్యాయస్థానాలు పంజరంలో శిలక అన్నట్టుగా వ్యాఖ్యానించారు కదా, దానికి తగ్గట్టుగానే వ్యవహరించింది ఆ వ్యవస్థ. ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఈ మర్డర్ కేసులో చాలా వరకు దర్యాప్తు చేశారు, విచారణ చేశారు, కొలిక్కి తీసుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అసలు దొంగలు ఎవరో, పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరు అనేటువంటిది కూడా కనిపెట్టారు. అక్కడికి వచ్చి ఆగింది. వీళ్ళ వైఫల్యం మనందరూ కూడా వాళ్ళని విమర్శించడానికి కారణం ఏంటంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోవటం, ఇలాంటి కొన్ని బెయిల్ ఎప్పుడు ఇచ్చారో, ఎప్పుడు అరెస్ట్ చేశారో, ఎప్పుడు బెయిల్ ఇచ్చారో తెలియకపోవటం, ఇలాంటి కొన్ని జడ్జిలు మా దగ్గర వద్దు బాబు ఇది అని ఇంకొకరికి ఇచ్చేయటం, నాట్ బిఫోర్ మీ, ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయండి. అసలు ఏం జరుగుతుంది, వ్యవస్థలు ఎలా పనిచేస్తే సామాన్యుడి గతి ఏంటి, సామాన్యుడికి ఒక న్యాయం, ఇలాంటి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన వ్యక్తులకి ఒక న్యాయమా అనేటువంటి వివక్ష, ఆ వ్యత్యాసం తెలిసిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ న్యాయం కోసం ప్రయత్నం చేయాలి. వాళ్ళేం తప్పు చేయట్లేదు. సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలి. వాళ్ళ తండ్రి గారి హత్య విషయంలో ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది అందరికీ, ప్రజలందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళు ఇంటికి పంపించారు. ఓపెన్ సీక్రెట్. మరి శిక్ష పడాలి కదా. ఈ దొంగలు, ఈ హంతకులు, నరహంతకులు, పచ్చినెత్తురు తాగే ఈ దుర్మార్గులు బయట తిరగకూడదు కదా, వీళ్ళని లోపల పెట్టాలి కదా. ప్రజాక్షేత్రంలో గెలిచినంత మాత్రాన, ప్రజాప్రతినిధులైనంత మాత్రాన వాళ్ళకి ఆమోదం లభించినట్ట శిక్షల నుంచి తప్పించుకోవడానికి. కాబట్టి ఈ విషయంలో అధికారులు సహకరించలేదు గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హయాంలో వాళ్ళు సహకరించి తీరాలు చేస్తారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పాడు ఆయన. సిబిఐ మరి ఇప్పటివరకు ఎందుకు స్వీకరించలేదు? అవి తీసుకుని దాని మీద విశ్లేషణ చేసుకుని దాని మీద దర్యాప్తు చేశారు, విచారణ చేయాలి. అలాగా అనేక మంది ముందుకు వస్తారండి. వీళ్ళు ఇంత ఆలస్యం అవ్వటం వల్ల ఏమవుద్దంటే వీటిలో ఒక బకెట్ మర్డర్స్ అంటారు. పరిటాల రవీంద్ర గారు కానీ, ఇప్పుడు వివేకానంద, ఇలాంటి పొలిటికల్ హై ప్రొఫైల్ మర్డర్స్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే సూత్రధారి అక్కడ ఉంటాడు, మధ్యలో లింకులు కింద ఉంటాయి. అంటే ఏ ఇద్దరికి మూడోవాడు తెలియదు. ఇప్పుడు సూత్రధారికి, చనిపోయిన వాడికి, హతుడికి మధ్యలో 5-6 లింకులు ఉంటాయి. అందులో ఒకళ్ళకొకళ్ళు ఇద్దరే తెలిసి ఉంటారు. మధ్యలో లింక్ కట్ చేస్తే ఆవిడకి వెళ్దాం. పరిటాల రవీంద్ర గారు మర్డర్ జరిగింది, అందులో ఎక్యూజ్డ్ ఎవడో బతికలేడు, చూసుకొని కాలితే అందరూ మాయమైపోయారు ఏదో రూపంలో. అనారోగ్యమో, అర్ధాంతర యాక్సిడెంట్లో, పక్కన ఉన్నవాడు వెనుపోటు చంపేయటమో, లేకపోతే షూటౌట్లో ఏదో రూపంలో మాయమైపోయారు, అంతర్ధానం అయిపోయారు అంతే. కొంతమంది మాయమైపోతారు. ఇప్పుడు ఈ మర్డర్లో కూడా చాలామంది మాయమైపోవడానికి ఛాన్స్ దొరికింది. కానీ లక్కీగా ఆ సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే ఆ దస్తగిరి అన్నవాడి చేత అప్రూవర్గా మారిపోయి ఆడు స్టేట్మెంట్ జడ్జి దగ్గర నమోదు చేయించారు, వాంగ్మూలం. దాంతో చచ్చినట్టు పడి ఉన్నారు. లేదంటే ఈ పాటికి అందరూ మాయమైపోతారండి. ఒకడికి ఎలకలు గారు చచ్చిపోయిన అన్నాడు అని చెప్పారు. ఇక్కడ కూడా ఉన్నాయి, 2 పోయారు. అలా హార్ట్ అటాక్ అని ఒకరికేమో వాళ్ళ ఏకంగా గంగిరెడ్డి గారు డాక్టర్ గారు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆయన అందంగా వెళ్ళినవాడు క్షేమం అయిపోతే వెళ్ళాడు తెల్లారేపటికి. హార్ట్ అటాక్ వచ్చినోడికి నిత్యమే గాయాలు ఎందుకు అవుతాయి, రక్తం ఎందుకు కారుతాయి, ఇలాంటివన్నీ విచిత్రంగా ఉంటాయి. కాబట్టి దీని మీద వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని సత్వరం దోషుల్ని
బంధించి కారాగారంలో పెట్టాలి. అంతే, ఇది ఒకటే డిమాండ్. ఇది వేడుకోలు, వినతి, విజ్ఞప్తి కాదండి, డిమాండ్. చేసి తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.